గారు సడన్ గా బండి ఆపారు. నాకు షాడే అనిపించినారా? సోడాలు బెడాలు ఒంటికి మంచిది కాదు. దాహమేస్తే ఆ పంపు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగు. మన వాళ్ళదే పంపు. ఏంటి వెతుకుతున్నారు? సెల్ ఫోన్ కనిపించట్లేదురా. దరిద్రం వదిలిపోయింది. ఏంటా లుక్కు? మాట వినబడదు, నంబర్ కనబడదు. ఎప్పుడో ఫుట్పాత్ మీద 330 రూపాయలు కొన్నారు. దానికే లవర్ లేచిపోయినట్లు ఫీల్ అవుతారు ఎందుకు? గుడ్డెట్టే కోడి తెలుస్తుందిరా. దాన్ని ఎప్పేంటో ఆ గుర్తు గురునాథం గడి కుక్క కరిస్తే పిచ్చి కుక్కని అబద్ధం చెప్పి నల్లాడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేసి సంపాదించిన డబ్బు రాది. అయితే ఆ గురునాథం గాని మళ్ళీ కుక్క ఖర్చునట్లు చేసి కొత్త సెల్ కొనుక్కుందామా? పోయిన సెల్ వెతుక్కోవడం మానేసి కుక్కను వెతుక్కోవడం ఎందుకు? ఎక్కడ పడేశారని వెతుకుతారు? ఐడియా. కావాలా? నీ డబ్బా ఫోన్ కావాలి. నీ సెల్ ఫోన్ ఉందిగా, దానికే ఫోన్ చేయాలి. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోను. బెండప్పారావు అరంపి నీకు ఫోన్. హలో, ఎవరు మాట్లాడేది? ముందు నువ్వెవరో చెప్పు. ఐఎమ్ బెండప్పారావు ఆర్ఎంపీ. అయితే ఏంటి? ఏంటంటావేంటి? ఎవరు నువ్వు? ఐశ్వర్య రాయిని. రే, మన ఫోన్ ఐశ్వర్య రాయ్ దగ్గర ఉందట్రా. ఊరుకోండి. బొబ్బరంగులో పోగొట్టుకున్న ఫోను ముంబైలో అమితాబ్ గారి కాల్ దగ్గరికి వెళ్ళగలుగుతుంది. అవును కదా. ఏయ్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? చెప్పకపోతే చెప్పించి కొడతా. ఫోన్ లో ఎలా కొడతావురా? రానా? అవునరా. ఏం పీకుతావురా? ఎంత పొగరే నీకు. నా సెల్ ఫోన్ కొట్టేసింది కాకుండా నన్నే తిడతావా? మర్యాదగా నన్ను నాకు ఇచ్చే, లేదంటే ఏం చేస్తావురా? ఏం చేస్తానంటే ఏం చేద్దాంరా? ఇటువంటి చెప్తా. ఎవరితివే నువ్వు? నీ ఇంటికి వస్తా, లేకపోతే నీ పక్కింటికి వస్తా. నీకు పెళ్ళైతే నీ అత్తవారింటికి వస్తా. మాటిస్తే మగాళ్ళ వస్తా. రేయ్, అడుక్కు తినేవాళ్ళ అన్నిళ్ళకెందుకు గాని మంచాలోళ్ళ వీధికొచ్చి ఎంకాయమ్మ ఇల్లు అంటే ఎవ్వరన్నా చెప్తారు. అక్కడికి రండి. పదన్ గురుగారు, అదైనా పావులి మీ చల్లైన పావులి. ఇక్కడ ఎంకాయమెంట్ ఎవరు? నేనే. ఏం కావాలి? నా దగ్గర కొట్టేసిన సెల్లు. చల్లేంటి? గురు, ఈ పెరుగు మర్యాదగా చెప్తే వినే రకంగా లేదు. కరెక్ట్. చూడు, నా సంగతి నీకు సరిగ్గా తెలియదు. చూడటానికి సాఫ్ట్ కనిపిస్తున్నాను కానీ కోపం వచ్చిందంటే అరుంధతి సినిమాలో అఘోరగడి కంటే డేంజర్ గాడిని. మర్యాదగా అది నాకు ఇస్తావా, లేకపోతే మొత్తం మంది ఇవ్వకుండా పెద్ద ప్రశ్న చేసామంటావా? అంతవరకు ఎందుకులే, లోపలికి రా, ఇస్తాను. అది అలా రా దారికి. గురుగారు బాగా భయపడిపోయింది. లోపలికి వెళ్ళి ఏమన్నది పాపం. అలాగే. చెల్లిచ్చిందా? లేదురా. ఎందుకో పాపం వెంకయ్యమ్మ గారు మన సెల్లు కొట్టలేదనిపిస్తుంది. కొట్టప్పుడు ఏంటండి, అదే కొట్టింది. కంప తీసుడు చూసేసాడా? మీకు అసలే సెంటిమెంట్ ఎక్కువ. కన్నీళ్ళు పెట్టుకుంటే కరిగిపోయి ఉంటారు. ఉండండి, నేను లోపలికి వెళ్ళి జాయిన్ చేస్తా. వద్దురా, వదిలేద్దాం. గణేష్ దేనికి కమిట్ అవడు. ఒక్కసారి కమిట్ అవుతే మహేష్ బాబు మాట కూడా పెట్టు. ఏవేంద్రా? శ్రీమతి వెంకయ్యమ్మ గారు ఖచ్చితంగా మన సెల్ తీయలేదండి. నేను చెప్పింది కూడా అదేగా. చెప్పారు కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కదండి. మీ దగ్గర ఏమైనా ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఒక టాబ్లెట్ ఉంటే ఇవ్వండి. రెండుంటే ఇప్పుడే నేను వేసేసుకున్నాను. మీ సెల్ పోవడానికి మన ఒళ్ళు పగలడానికి కారణం రాజుగారు అమ్మాయి ఏమో నా డౌట్. డౌట్ కాదు, రైట్. పట్టుకుందాం పద. సూర్యవా, కొబ్బరి బోండం సృష్టించిన దేవుడు గొప్పోడా, ఇందులో కలుపుకోవడానికి జిన్ను సృష్టించిన గొప్పోడా? వాళ్ళిద్దరూ కాదండి, మరి ఆ రెండు మిక్సింగ్ చేసుకుని తాగుతున్నారే, మీరు గొప్పారండి. అబ్బే అయ్యా, ఓ ముద్ద సద్దనం ఉంటే వేసి ఎంకరేజ్ చేయండి బాబు. ఇలా రారా. పెడితే పెట్టాలి, లేదంటే పొమ్మనాలి. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా చెప్పరాడికి? లేకపోతే రాజుగారింటికి వచ్చి సద్దన్నం అడిగితే కొట్టరా మరి? చికెన్ బిర్యానీయో మటన్ పలావో పెట్టమంటే ఏ ఎదవా పెట్టడు కదండి. ఈయన ఎడతాడు. వీడికి మనమేంటో మన మర్యాదలు ఏంటో రుచి చూపించు. ఇది నెయ్యి చేస్తాను. ఎలాగుందిరా అబ్బాయి? కడుపు నిండా పెట్టేవాళ్ళని చూశాను కానీ కక్కేలా పెట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి. మా ఓ విషయం అలాంటిది. అవును, ఊరు కొత్తలా కనపడతాం. ఏ ఊరేంటి ఇది? రామచంద్రాపురం అండి. ఆ ఊళ్ళో పెరుగు పేర్రాజు గారని నాలాగే దాన ధర్మాలు చేస్తుంటారంట. అసలు రెండు చేతులు ఖాళీగా ఉండమంట. ఆయన తెలిసేటి నీకు? బాగా తెలుసండి. ఒకప్పుడు దానం చేసిన చేతులతోనే ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. ఆయన అడుక్కోవటం ఏంటి? పెద్ద కింగ్ కదా. ఆ బొంగులో కింగ్ని నేనే. అయినోడికి కానోడికి ఇలా పెట్టి ఈ స్టేజ్కి వచ్చాను. అయితే ఫ్యూచర్ లో మహారాజు గారు కూడా ఆ స్లమ్ముడా గెటప్ లో మీరు చాలా చండాలంగా ఉన్నారండి.
చెప్పి పిలిపించాలి. అలా బడితలో తిరగకపోతే కూతుని చదువుకోవచ్చుగా. ఒరే సూర్య, కాసిన పాలు తీసుకొని రా. ఇదిగో నువ్వు తెచ్చావు, వాడెక్కడ చచ్చాడు? కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు. ఆ? అయ్యో ఒసేయ్ పద్మా, అమ్మా ఏంటి? కడుపులో కవ్వం పెట్టి మజ్జిగ చిలుగుతున్నట్టుగా ఉంది. ఏమిటో నువ్వు ఇచ్చింది? డూల్కో లైక్ అంటే బాదం పాలు. ఏం బాదం పాలో ఏమో. ఉండు, నేను వస్తాను. సూర్రావ్, సూర్రావ్ ఏంటండి బాబుగారు అంత గట్టిగా పిలిచారు? బామ్మగారు పోయారా? పోయింది బాత్రూమ్ కి. అర్జెంట్ గా అప్పారావు పిలుచుకురా. బెండపరావు రండి రండి. అలాగే అదే. ఆ? అయ్యో ఏమైంది బామ్మగారు? అయ్యో, గడ్డు తెగిన గోదావరిలో ఉంది నా పరిస్థితి. నెలకి ఎన్నిసార్లు వెళ్తానో అన్నిసార్లు గంటలో వెళ్ళొచ్చాను ఏం బాబు. తీసుకున్నారు? డోలుకోలేక్స్. టిల్కులెక్సా? అరే, బాదం పాలు. అమ్మో, జాగ్రత్త. మళ్ళీ వస్తుంది. మీరు వెళ్ళొచ్చేయండి, ఈ లోపల నేను మందులు రెడీ చేస్తాను. అయ్యో అలాగే. అమ్మో. అయ్యో కంగారులో కిట్ తీసుకురావటం మర్చిపోయా. ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకులేండి, సూర్రావ్ నువ్వు వెళ్ళి తీసుకురా. ఇదిగో మా బండోడిని అడిగిస్తాడు. అలాగండి. విరోచన మాత్రం ఎందుకు ఇచ్చారు? నిన్ను చూద్దామని. అందుకని పాప ఆవిడ ఇబ్బంది పడతారా? ఆవిడ గురించి జాలి పడుతున్నావు గాని నా గురించి జాలి పడవే. నీకేమైంది? ఒంటి మీదకి వయసు వచ్చిందని నీ వల్లే తెలిసొచ్చింది. నీ మానాన నువ్వు అక్కడ ఇక్కడ టచ్చింగులు చేసేసి వెళ్ళిపోయావు. డే అండ్ నైట్ నిద్ర పట్టకు చస్తున్నాను. అందుకు నన్నేం చేయమంటారు? మందివ్వు. దీనికి మందులుండవు. ఎందుకుండవు? ముద్దు టాబ్లెట్ వాటేసుకునే ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుందట. అమ్మో, మీ వాళ్ళెవరిని చూస్తే చంపేస్తారు. ఇవ్వకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఏంటే మర్యాదగా ఇమ్మంటున్నావు? అదే బామ్మ, నీ గోదారికి ఆనకట్ట వేసే మంది ఇవ్వకపోతే తెచ్చిస్తానండి. మర్యాదగా ఉండదు అంటున్నాను. ఇస్తాడులేవే. ఆ మందేదో త్వరగా ఇవ్వు నాయనా. అలాగేనండి. అమ్మా. ఇదిగోండి, ఇది వేసుకోండి, వెంటనే తగ్గిపోతుంది. అయ్యో, నేను వస్తానండి. అదేంటి ఫీజు పుచ్చుకోకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇస్తాను. వెళ్ళైనా వెళ్ళి ఫీజు తీసుకో. బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, మోటార్ వేయి. ఏంటి ట్యాంక్ నీళ్ళు అయిపోయా? ఊరు సచ్చినోడో చేస్తావు. ఉండండి, కరెంట్ లేదు. తర్వాత తీసుకుంటానులేండి. ఏంటి తర్వాత తీసుకునేది? వద్దండి, నన్ను ఏం చేయొద్దు. ముద్దు పెట్టు. అమ్మో, నేను పెట్టను. బామ్మ, వద్దండి. అది పెట్టు. ఏంటిది? ముద్దు. ఇది ముద్ద చిన్నపిల్లకు పెట్టినట్టు. మరి ఎలా పెడతారండి? కళ్ళు మూసుకో. అదేమిటి నాయనా అలా ఉన్నావు? ఫీజు గాని తక్కువ ఇచ్చారేమోనండి. అమ్మ పద్మ, బామ్మ, కాస్త ఎక్కువ ఇయ్యమ్మా. ఆ, బాగా ఎక్కువ ఇచ్చారండి. ఓ బాగా ఎక్కువ ఇచ్చారని షాకింగ్ లో ఉన్నావా? ఆ. ఇందా ఇల్రే. ఇటు ఎక్కడికి? అటు. ఏటే మల్లీశ్వరేది? ఇంగ్లాండ్ ఉత్తరం. ఏలేండి లారీ ఏం కాదు ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను, ఇందులోనే వేస్తాను. పోతున్న ఎంకమ్మా, ఇందులో వేస్తే వెళ్ళదది. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేటానికి ఇదేమో నీ ఇంటి తలిపేటి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాడు. బాబాబు, అది కూసంత అర్జెంట్. తీసి అట్టుకెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే. రేయ్, ఇటు రారా. ఎందుకు గారు కంగారు? మూర్చలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు, ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే బురదలో పడ్డ పందులా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిక్స్. పిచ్చా అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా, నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోటి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగే
చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గాడికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా, బానే ఉంది. పద వెళ్దాం. ఆ షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది అడు తాగుతాడులా కానీ ముందు నువ్వు పద. ఏరేలు అమ్మ నా బుండిగే, బాంబ్స్ కొట్టడానికి అలా చేసిన డాగ్లో నన్నే ఫాలో అవుతావా? చెప్తా నీ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో, అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోటని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో, గురుగారు మాట్కారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెడితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే, ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి, ట్రై చేస్తాను. అంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి, నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా, నాతోటి ఎట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవులు కూడా ఉన్నట్టున్నాయి. అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. ఎవరండి మీరు? బాడీ మీద కోటు, మెల్లో స్టెథోస్కోప్ చూస్తుంటే తెలియటంలా డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. అట్టాగండి, ఏం చదివారు? చెప్పింది మొత్తం పేరు కాదు, చివర్లోదంతా చదివే. ఆహా, మరి అంత పెద్ద చదువు చదివి మా ఊరెందుకు వచ్చినట్టు? గాంధీ గారు ఏమన్నారు? నాతో ఏమనలేదు. నాతో అన్నారులే. ఆహా. పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలు, అక్కడ ఆరోగ్యం ఉంటేనే దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది అని. అందుకే మీ ఊరు వచ్చా. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. ఆ జనం ఏంట్రా, ఎవరన్నా పోయారా? 2 రోజుల నుంచి మీరు ఎవరికి వైద్యం చేయలేదు కదా? అదే కదా, పచ్చ చూద్దాం. ఆ కట్టేంటి? చేలో గడ్డికోతుంటే ఏళ్ళు దిగిందండి, ఈయనే మందేసి కట్టు కట్టారండి. ఈయనెవరు? బెండప్పారావు, ఆర్ఎంపీ. ఓహో, ఆ కట్టేంటి? వేలు దిగితే ఏదో బిర్యానీ పార్సిల్ కట్టినట్టుగా అంత కట్టు కట్టావు. అరే, నీ కాలుకి ఏమైంది బాబు, అంత కట్టు కట్టావు? నాకేం కాలేదండి, మరి మా ఆవిడ కాలు ఇరిగితే ఆయన నాకు కూడా సగం కట్టు కట్టారండి. నీకెందుకు కట్టాడు? భర్త భార్యలో సగం అంట కదండి, అయితే అందుకని నాకు కూడా సగం కట్టు కట్టి 150 తీసుకున్నారండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? పల్లెటూరు వాళ్ళని, అమాయకులని ఇంత మోసం చేస్తావా? ఎందుకే జనాలు ప్రాణం తెస్తారు? హాయిగా ఏదైనా కూలి పని చేసుకుని నీతిగా బతకొచ్చు. ఇక నుంచి నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మీ ఆరోగ్యశ్రీ నా సౌభాగ్యశ్రీ. ఓ స్విచ్ ఆఫ్. ఏమైపోయాడు అప్పుడు? ఈ ముసల్దాన్ని బెండ తీస్తే ఆ బెండ పరవగడు లైన్లోకి వస్తాడు. అర్జెంటుగా తొక్కలో ఐడియా వెయ్యాలి. ఏంటి పాప గారు అంత వేశారు? పెద్దమ్మ గారు మొక్కేశారా? లేదు, తొక్క మీద లెగ్గేశారు. పోయి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ గారండి. అయ్యో, ఆ డాక్టర్ గారు రాలేదా? ఆడేమన్నా మన పాలేరేటి పిలవగానే పరిగెత్తుకొచ్చేటానికి. అయినా విశ్రాంతి కాటేసిన మూలకోక నీకెందుకే ఈ డాన్స్లు? ఇప్పుడు డాన్స్ ఎవరు చేశారు? అప్పారావు తీసుకురాకుండా ఈ ఉడతలు పట్టేవాడిని ఎవడో తీసుకొచ్చావేంటి? మేడం, నేను ఉడతలు మిడతలు పట్టేవాడు కాదు. ఐఎమ్ డాక్టర్ ముద్దుకృష్ణ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ మన లండన్. ఊరు కొత్తగా వచ్చారండి. మన బెండోపరం అంటే గొప్ప డాక్టర్ అంట, అందుకే తీసుకొచ్చాను. ఎవరైతే మీరు చూడండి. నేను కాదు. ఎవరు? ఏం జరిగింది? కాలు జారింది. ఓహో, ఈ వయసులో కామనేలేండి.
నీ అబ్బా దారింది నా కూతురు కాదు మా అమ్మ. ఓహో ఈవిడ ఈ వయసులోనా? ఓరే తగలయ్యా, జారడం అంటే ఆజారుడు కాదు, అరటి తొక్క మీద కాలేసింది. ఓహో తొక్క మీద స్కేటింగ్. మరి ఆ ముక్క చెప్పరే. ఇదిగో మీరు ఇట్లా భయపెట్టకూడదు, పడుకోండి. వెనుకుంటుంది. ఇంజెక్షన్ చేస్తాను, 4 రోజుల్లో లేచి కబడ్డీ ఆడేస్తారు. డాక్టర్ ఆయన మరి ఆయన ఓపెన్ చేసి చూపిస్తున్నాం. సారీ సార్. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయి. ఇక నుంచి మీ ఇంట్లో ఏ రోగం వచ్చినా ఫోన్ కొట్టండి, వాలిపోతాను. తీసురండి. ఇలాంటి పెద్ద డాక్టర్ మా ఊరు రావటం నిజంగా మా అదృష్టం అండి. డాక్టర్ గారి కోసం కాదు మీకోసం. నా కోసమా? కొంచెం పక్కొత్తవా? ఏంటి కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పాం, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు. నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్. అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరి బీజం, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్ల ఛాయ, మదన కామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూట రావాడు. రేపు ఆడు బతుకదా? అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడు ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిచిందండి. ఆహా, ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజు ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి రకపాలని కాదు. కుక్క నిన్ను ఎక్కడ గరిచింది? అదా అండి, పెక్క మీద కరిచిందండి. ఎప్పుడు గరిచింది? మంచాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద మనిషి చేసి కదండి ఆ రోజు. అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. నీ అబ్బా, దానికి ఒక డే టు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అవును, రక్తం కూడా వస్తుంది. ఆ కుర్చీ మూర్తులు టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయి అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఇది పెంచుకున్న పాము పేరు. తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి 5 కిలో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. అనుష్క మిమ్మల్ని కరిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. నన్ను పాము గరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? మీరే పెద్ద డాక్టర్, ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. నేను డాక్టర్లే కాదు. చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గరిచింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తాం. అదేటి, ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు. నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయా. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఏం కూర? వాడికే పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్ నే పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి?
ఈ డాక్టర్ కాదు పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తాం అత్త. అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సమయం వస్తది. ఇదిగో పోపు మారిపోతుంది అని వచ్చేవారికి ఆపండే. ఏంటంట్రా ఎంకాయం ఏదో అడుగుతుందట. ఒరేయ్ నన్ను గరిచింది చీమ కాదురా పావురా. లేటు చేస్తే లేటు ముందు కిష్టమని అయిపోతారా మీరు మీరు తలపెట్టారు. ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కనిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఎందుకు ఏ పొంకరిసింది? నల్లతాస్ నల్ల తాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఆ. ఇలాగే నల్ల తాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుండి అయిపోయాడు. ఇంకా పావుగంటే మొన్న కడియం కొండలరావు కూడా అంతే కదా. గడ్డి మేటలో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు రెండు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండిరా మీ అమ్మగారు. అదే మరి నొరగ మాసం మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా నూరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్ నకిలీ డాక్టరా? మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమ నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా వేదులు వచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారిది. ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గడిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాట నాయన. ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కలే వెతవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా. అతను చెప్పిన పాపం మనకెందుకు? రే ఇంజక్షన్ తెలిపా. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు వినా నీ హెడ్ కోదాను. వస్తాను నాయన. మళ్ళీ వస్తావా? అడ్డంగానే అరికేస్తారు. మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే నువ్వురా. ఏమండి మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడ్యాలకి రెడీగా ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో. ఇదిగో అప్పారావు, మొన్న కాలు వెనికితే ఈ విధవే ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏమి నొప్పి తగ్గలేదు. ఒక్కసారి వచ్చి చూడు బాబు. 2 రోజులు కాలుకి రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. జ్యూస్ తీసుకుంటా. వద్దండి. ఏంటి వద్దా? ఓపర్లాంక సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి చూసిస్తానంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమే అయిపోతుంది. రేపు పొద్దున నేను రోడ్డు మీద తలెత్తి తిరగలనా? ఎవరన్నా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి. తాగుతా. లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం దాని ఫీజు ఎందుకండి? వద్దండి. ఏంటి వద్దా? రాజుగారికి వెళ్ళి వైద్యం చేసి ఫీజు తీసుకుంటావా? ఈ విషయం ప్రజలు తెలిస్తే ఆయన పరువు అయిపోతే ఆయన రోడ్డు మీద తలెత్తి తిరగలడా? ఆయనకి ఎవరైనా మర్యాద ఇస్తారా? ఏమండి? తీసుకుంటా తీసుకుంటా. అది చూడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఏమి ఇచ్చినా వద్దు అనకూడదు. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. చాలా గ్రేట్ రా. ఆ డాక్టర్ గడి పీడ వదిలించేసావు. ఈ శుభ సందర్భంలో వదులు, నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడ మాకు టెన్షన్ ఎక్కిపోయింది. ముద్దు టెన్షన్ పోద్ది. నేను ఇవ్వను. సరే నేను ఇస్తా. నాకు వద్దు. చూడు నాన్న, ఫీజు ఇస్తుంటే తీసుకోవట్లేదు. ఏమయ్యో, మర్యాద తీసుకుంటావా లేక పాలని పెట్టి ఎరగొట్టించమంటావా? తీసుకుంటానండి. అది అలారా దారికి. బాసు ఆసు ఆర్టిన్ రాణి బ్యాగ్లోకి వెళ్ళి. తాతాజీ, ఈ ఏరబాబు బాబ్జీ ఎక్కడరా? ఏరా కళ్ళు దొబ్బేయా? మనుషులు కనిపించట్లేదు ఏంటి? మీరా? ఎవరో అనుకున్నా. నువ్వు అనుకుంటావురా. ఆ? నన్ను రా అంటావా? ఏ అనకూడదట్రా? అంత రొక్కం వచ్చాక రావచ్చు అనుకో. అవును, ఏం కొంటే తగిలింది లాటరీ? కరీం బీడి కట్ట నీకు అవసరమా? నాకెందుకులే, నా బాకీ నాకు పడేస్తే. ఇద్దరిది కలిపి ఎంత? 98,900 రూపాయలు. దీంట్లోంచి 1,00,000 తీసివే కామేశ్వరి. అట్టాగే వచ్చి నా కొట్టు. ఇది నా క్యాండిడేట్. నీ క్యాండిడేట్ వాళ్ళకి లాటరీ తగిలిందని తెలిసి అటు షిఫ్ట్ అయిపోయింది. ఇది అన్యాయం. ఇందులో అన్యాయం ఏముంది? దానికి తెలిసిన సామాజిక న్యాయం వచ్చేసింది. రాజకీయ నాయకుడు ఓటు నోడుతూ ఉంటాడు, కామేశ్వరి నోటుండే ఓడుతూ ఉంటుంది. యా, ఆ నోట్లు తీరా. ఇదిగో 1,00,000, మిగిలిన 1,100 టిప్ కింద పెట్టుకో. టిప్ అంటే హోటల్ సర్వర్ కదా ఇస్తారు. మేము అప్పు సర్వ్ చేసే వాళ్ళకు కూడా ఇస్తాం. థ్యాంక్ యూ, వస్తా. ఆగు, నీ బాకీ తీరిపోయింది, మా బాకీ మిగులుంది కదా. నేను మీకేం బాకీ? చెప్తారా? ఎడగరా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ